వనపర్తి పట్టణంలోని 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎల్ఐసి కృష్ణ గారికి హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాం. నా పేరు ఎల్ఐసి కృష్ణ, 19వ వార్డు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని. గతంలో నా భార్య ఇండిపెండెంట్ కౌన్సిలర్గా పోటీ చేసి భారీ మెజార్టీ ఇచ్చిండ్రు. అదే ఉత్సాహంతో మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి 19వ వార్డుకు దాదాపు 2.5 కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఇంకా మిగిలిన పనుల్లో వాటర్ ట్యాంక్ కాంపౌండ్, అంగన్వాడీ భవనము, అదేవిధంగా ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తా. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా నా వంతు కృషి చేస్తా. ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా ముందు అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకుంటా. నన్ను మరొకసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా నేను 19వ వార్డు ప్రజలకు ప్రత్యేక నమస్కారాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సారథిగా, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా నేను సారథిగా ఉండి అన్ని ప్రజలకు చేకూరే విధంగా నా వంతు కృషి చేస్తా. బడుగు బలహీన పేద మైనార్టీ వార్డు మాది. ఈ సంక్షేమ పథకాలు ఆ ప్రజలకు అందే విధంగా నా వంతు కృషి చేస్తాను. అదేవిధంగా వార్డు ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి ఏమనగా, ఎలక్షన్ అంటేనే ఈ టైంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు వచ్చి కల్లిబొల్లి మాటలు చెప్పి వాళ్ళ మాయలో పడకండి. వాళ్ళు ఓన్లీ ఎలక్షన్ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి కనపడే వ్యక్తులు. నేను నిరంతరం ప్రజల మధ్యలో ఉండే వ్యక్తిని. నేను మీకు అందరికీ తెలుసు, వార్డులో ప్రతి ఫోన్ స్పందిస్తా. ఈ మధ్య జరిగిన సంఘటన చాలా మంది కూడా చెప్పిన, అర్ధరాత్రిలో మన గల్లీలో ఒకరికి యాక్సిడెంట్ అయితే నేను ఫోన్ ఎత్తడం, ఎమ్మెల్యే గారు ఫోన్ ఎత్తడం, మేము ఇద్దరం ఫోన్ ఎత్తడం వల్ల ఒక వ్యక్తిని మేము కాపాడుకోవడం జరిగింది. అదేవిధంగా నా ఫోను ఎల్లవేళలా ఆన్ ఉంటుంది. ఒకవేళ ఎక్కువ ఎవరికైనా ఇబ్బంది ఉన్నా మిస్ కాల్ ఇస్తే మీ సమస్యకు నేను పరిష్కార మార్గాన్ని అవుతా. కాబట్టి ఎవరు వచ్చిన నాయకులు వచ్చినా కల్లిబొల్లి మాటలు చెప్పి ఈ 5 ఏళ్లకు వచ్చే నాయకులు నమ్మకండి. నిరంతరం మీ మధ్యలో ఉండి మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ సోదరుడిగా, మీ మిత్రుడిగా నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించవలసిన కోరుచున్నాను.